అందరికీ నమస్కారం. నా పేరు కాల్వనిశ్వర కన్నా, జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గం. కొడాలి నాని, ఆ గుట్కా నానికి వాడు చేసిన పని లారీ క్లీనర్. వాడికి క్లీనర్ చేసుకుంటా అక్కడ వాడు ఏమేం చేస్తే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడో గుడివాడ ప్రజలను అడిగితే తెలిసిపోద్ది. ఆడ భీమవరం పవన్ కళ్యాణ్ గారు వస్తే జనం రారు, లేకపోతే టికెట్లు అడుగుతారు, ఎంతమందికి ఇస్తారని చెప్పి కారు కూతలకు వస్తున్నాడు. గుట్కా నాని నీకు ఇదే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈసారి నువ్వు మినిమం 1,00,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోతావు. ఇది రాసి పెట్టుకో. ఎందుకంటే పోయినసారి కూడా నువ్వు ఓడిపోయేవాడి, 2019లో కూడా ఓడిపోయేవాడివి. జనసేన తెలుగుదేశం విడివిడిగా పోటీ చేసినాయి, అందువల్ల నువ్వు గెలిచావు గుడివాడలో, లేకపోతే నువ్వు గెలిచేవాడు కాదు. ఇప్పుడు నీకేం భయం పట్టుకుందంటే జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల చేతిలో మీరు ఘోర పరాభవాన్ని మూట కొట్టుకోబోతున్నారు. ఇది తథ్యం. అందుకు ఆ డిప్రెషన్ లో మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లా. మీకు అర్థం కాకే పిచ్చి కారు కూతల పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి శిఖరం మీరెక్కడ సన్నాసులారా? నువ్వు ఒక గుట్కగాడివి, క్యాబినెట్ డాన్సులు పెట్టించేవాడివి. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు. చండాలుడా, నీలాంటి ఎదవలు మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళ రక్తం విడిగిపోతుంది. ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ మా నాయకుడు దృష్టిలో పెట్టుకుని ఏం మాట్లాడలేకపోతున్నాం. నీకు ఓటు అనే ఆయుధంతో ఈసారి నేను ఇంటికి పంపుతాం. సన్నాసి, నేను గుడివేళ కాలు పెట్టనివరేగా. ఇదే నీకు లాస్ట్ ఎలక్షన్. నువ్వు పారిపోవటం ఎటుకూడి. వచ్చేది జనసేన తెలుగుదేశం గవర్నమెంట్. జై జనసేన.